स्फुरत्फणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्धुरस्फुरत्पगुत्तरीय मेदुरे मनोविनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी ఓం నమః శివాయ. హలో అండి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ జ్యోతిర్లింగం కథ మనం ఇవాళ తెలుసుకుందాం. వైద్యనాథ జ్యోతిర్లింగం కథ శివుడు శక్తుల ఐక్యతని సూచిస్తుంది. ముఖ్యంగా రావణుడు శివలింగాన్ని లంకకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూమిపై వైద్యనాథ్ వద్ద శివుణ్ణి ప్రతిష్ఠించబడటం వెనుక ఉన్న పురాణ గాథ ఇది. ఇక్కడ శివుడు వైద్యనాథుని రూపంలో భక్తుల రోగాలను నయం చేస్తాడని నమ్ముతారు. వైద్యనాథ్గా పురాణాల ప్రకారం రావణుడు శివలింగాన్ని కింద పెట్టవద్దని షరతు కూడా పెడతాడు. రావణుడు లింగాన్ని లంకకు తీసుకెళ్లేటప్పుడు సంధ్యావేళ స్నానం చేయటానికి నది దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక బాలుని రూపంలో కొంతమంది విష్ణుమూర్తి అంటారు, మరి కొంతమంది వినాయకుడు అంటారు. అతడు స్నానం చేసేటప్పుడు అప్పుడు ఆ బాలుడు వచ్చి లింగాన్ని పట్టుకుంటానని చెప్తాడు. రావణుడు లింగాన్ని బాలుడికి ఇచ్చి వెళ్తాడు. ఇప్పుడు ఆ లింగాన్ని మొయ్యలేక కింద పెట్టేస్తానికి రావణుడిని 3 సార్లు పిలుస్తానని చెప్తాడు. వైద్యనాథుని అవతారం. కానీ బాలుడు లింగాన్ని భూమిపై పెట్టేశాడు. రావణుడు తిరిగి వచ్చి లింగాన్ని తీయలేక అప్పుడు శివుడు వైద్యనాథుని రూపంలో ప్రత్యక్షమై, నేను వైద్యనాథుణ్ణి, నా భక్తుల రోగాలను నయం చేస్తాను, ఈ లింగం వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటుందని చెప్తాడు. ఈ ఐక్యత శివుడు శక్తి యొక్క దైవిక ఐక్యతను ఈ క్షేత్రం సూచిస్తుంది. అందుకే ఇది వివాహాలకు శుభాలకు చాలా పవిత్రమైనదని భావిస్తారు. స్థలం జార్ఖండ్ దేవ్ఘర్ ప్రాంతంలో వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. దీన్ని బాబాదాయం అని కూడా అంటారు. ముఖ్యత వైద్యనాథ్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివుడు వైద్యుడిగా భక్తుల రోగాలను నయం చేస్తాడు. శ్రావణ మాసం ఈ నెలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.